హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. అదేంటో చూద్దాం లేదు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈ ఆకుకూరతో చేస్తున్నాను. ఈ ఆకుకూర అందరికీ తెలుసా ఫ్రెండ్స్? ఇదేమిటో, ఇది పొనగంటి కూర. దాదాపుగా అందరికీ తెలియదు అనుకుంటాను. ఇది పప్పులో వేసుకొని ఎక్కువ శాతం చాలామంది తింటారు. ఇది హెల్త్కి చాలా మంచిది, కళ్ళకు కూడా చాలా మంచిది అంటారు. ముందుగా ఈ ఆకుకూరని ఇట్లా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఆరబెట్టాలి. పేపర్ మీద ఆరబెట్టేస్తే మంచిగా ఉంటుంది, ఈ తడంతా పోతుందన్నమాట. ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, అట్లా బౌల్లోకి తీసేసుకొని మీకు కావాలంటే కచ్చపిచ్చ కూడా మిక్సీ చేయొచ్చు. మాకు ఇట్లాగా తిన్నారు కాబట్టి నేను బాగా మెత్తగా గ్రైండ్ చేశాను. దీంట్లో కొద్దిగా అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ కలిపేసి మిక్సీ చేసిందనమాట. అదొక టేబుల్ స్పూన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిది, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి లేదా కార్న్ఫ్లోర్. నేను బియ్యం పిండి కలుపుతున్నాను. మీకు కావాలనుకున్నప్పుడు కార్న్ఫ్లోర్ కలుపుకోండి. దీనిలో తగినంత సాల్ట్ ఇట్లా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ముద్దలాగా. కలిపేటప్పుడు మీకు పిండి చాలా లూజ్గా కనిపిస్తే కనుక ఇంకా కొద్దిగా బియ్యం పిండి మైదా పిండి కలుపుకుంటా ఇట్లా గట్టిగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కావాలనుకుంటే మీరు ఆనియన్స్ కలుపుకోవచ్చు, లేదా పచ్చెనగపప్పు కలుపుకోవచ్చు, ఏదైనా కలుపుకోవచ్చు. మాకు పిల్లలు తినరని చెప్పేసి నేను ఏమి కలపకుండా వేస్తున్నాను. ఇట్లా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగా ఇట్లా చేసుకున్న దాన్ని ఈ తవ మీద ఇట్లా కాల్చాలన్నమాట. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని, నేను తవ మీద ఎందుకు కాలుస్తున్నా అంటే ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి ఇట్లా కాలుస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా కాలుతూ ఉన్నవి ఇట్లాగ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ కాదు, స్లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటూ ఉండాలి. లోపలంతా చక్కగా బాయిల్డ్ అయ్యి మంచిగా ఉంటుందన్నమాట మీడియం ఫ్లేమ్లో అయితే. మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. తిప్పినప్పుడు మధ్యలో ఒక డ్రాప్ ఆయిల్ వేస్తూ ఉండాలి. పొనగంటి వడలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. వేడిగా పొనగంటి వడలు రెడీ ఫ్రెండ్స్. దీన్ని మీరు ఆయిల్తో కాకుండా గీతో కూడా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్. తినే టమాటా సాస్తో కనుక తింటే చాలా బాగుంటుంది. ఇవి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి వీక్లీ వన్స్ అన్న పెడితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.